ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు, కార్యారంభం కంటే కార్యాంతటం మేలు, అహంకారం గలవాని కంటే శాంత గుణం గలవాడు శ్రేష్ఠుడు. బుద్ధిహీనుల పాటలు మనం చూసినట్లయితే వాళ్ళ ఆత్మీయత ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యంలో నుంచి వారి యొక్క ఆత్మీయ సంబంధించిన పాటలు వస్తున్నాయా, ఆ పాటలు వినుచున్న చేపు మనం ఆత్మీయంగా బలపడుతున్నా మనం చూసుకోవాలి. అందును బట్టే ప్రసంగిలో ఈ మాట అంటున్నాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఎందుకనగా చాలామంది ఆత్మీయ జీవితంలో రక్షింపబడినప్పుడు బాగానే ఉంటారు, కానీ చివరి వరకు వచ్చేదానికి వారి ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టి లోకంలో కలిసిపోయిన వారు లెక్కలేనంతమంది. అందుకే ఈ మాటల ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా నీ కడపటి క్రియలు ఎక్కువ అవ్వాలి, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువ అవ్వాలి. అలా చేసిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో అర్హులుగా ఉంటారని దేవుడి మాటల ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.